హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక CSV ఫైల్ తీసుకుని ఆ CSV ఫైల్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చో ఒక ఎక్సర్సైజ్ లాగా చేద్దాము. సో ఆ CSS ఫైల్ని మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు అంటే క్యాగిల్లో డౌన్లోడ్ చేసుకోండి. క్యాగిల్లో మీరు నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు శాలరీ డేటా సెట్ అనేది కనబడుతుంది. ఈ శాలరీ సెట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే జిప్ ఫైల్ వస్తుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మీ యొక్క డిక్షనరీ మీ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉందో అక్కడికి ఆ శాలరీ ఫైల్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ శాలరీ ఫైల్ని ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని salaries.csv ఫైల్ మనకు ఉంది. సో కావాలంగా మీరు ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి .csv ఫైల్ అని కనబడుతుంది. సో నేను ఈ CSV ఫైల్ని నేను రీడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? సో ఫస్ట్ నేను పాండాస్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ PD అని చెప్పి. సో తర్వాత ఆ CSV ఫైల్ని రీడ్ చేయాలి అంటే మనకి read_csv ఫంక్షన్ ఉంది. read_csv ఫంక్షన్లో నేను ఏదైతే మన ఫైల్ నేమ్ ఉందో salaries.csv దాన్ని ఒక డేటా ఫ్రేమ్కి అంటే శాల్ అనే ఒక డేటా ఫ్రేమ్ తీసుకుని దానికి అసైన్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి శాల్ PD డాట్ సో పాండాస్ డాట్ read_csv ఫంక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. దాంట్లో వితిన్ ఫస్ట్ పారామీటర్ కింద మన ఫైల్ పాత్ ఎక్కడ ఉందో ఆ పాత్ని ఇచ్చాము. సో చూడండి ఇప్పుడు శాల్ PD.read_csv. ఇప్పుడు మన శాల్ డేటా ఫ్రేమ్ మనకి ఏ విధంగా కనబడుతుందో చూడండి ఇక్కడ. సో రీడ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాంటప్పుడు ఇక్కడ స్టార్ అని కనబడుతూ ఉంటుంది. ఓకే, సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే హెడ్. సో శాలరీ డాట్ హెడ్ అని ఇస్తే మనకేమొస్తుంది? శాల్ డాట్ హెడ్. హెడ్ ఫంక్షన్ యూజ్ ఏంటి? సో బై డిఫాల్ట్గా మనకి హెడ్లో 5 rows వచ్చినాయి, అంతే 5 rows వచ్చినాయి. ఓకే, నాకు ఇప్పుడు ఓన్లీ 2 rows కావాలి. ఓకే, 2 rows కావాలంటే హెడ్లో 2 అని పాస్ చేశాను. ఇక్కడ మీరు ఈ డేటా సెట్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఐడి అని, ఎంప్లాయీ నేమ్ అని, జాబ్ టైటిల్ అని, బేస్ పే, అలాగే ఓవర్ టైమ్ పే, ఓవర్ అదర్ పే, బెనిఫిట్స్, టోటల్ పే బెనిఫిట్స్, ఇయర్, నోటు, ఏజెన్సీ, స్టేటస్ అని చెప్పి మనకి కాలం హెడ్డింగ్స్గా ఉన్నాయి. ఓకే, ఒక 10 rows రీడ్ చేస్తాను హెడ్. సో చూడండి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఐడి, జాబ్ టైటిల్, బేస్ పే బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ డేటా సెట్ మీద మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి. జాబ్ టైటిల్లో జనరల్ మేనేజర్, మెట్రోపాలిటిషియన్, ట్రాన్సిస్ట్ అథారిటీ, క్యాప్టెన్ 3 పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి జాబ్ టైటిల్స్ ఉన్నాయి. అలాగే బేస్ పే వచ్చి మనకి 1 lakh అబవ్ ఉన్నాయి. అలాగే ఓవర్ టైం పే కొంతమందికి 0 ఉంది, కొంతమందికి కొద్దిగా అమౌంట్ ఉంది. అలాగే అదర్ పే ఉన్నది. అలాగే బెనిఫిట్స్ అనేది నేను ఏమి డిఫైన్ చేసుకోవాలి. టోటల్ పే వచ్చేసి ఆ బేస్ పే ప్లస్ నాకు తెలిసి అదర్ పే మొత్తం కలిపి వచ్చింది అనుకుంటా. టోటల్ పే బెనిఫిట్స్ తర్వాత ఇయర్ తర్వాత మనకు చూసుకున్నట్టయితే బాగా ఈ డేటా సెట్లో ఏమేమి కాలం నేమ్స్ ఉన్నాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను అనమాట. తర్వాత ఇయర్, నోట్స్, ఏజెన్సీ, స్టేటస్ అని చెప్పి కూడా మనకి కనపడుతున్నాయి కాలం నేమ్స్. ఓకే, ఇప్పుడు అసలు నాకు ఈ టోటల్ డేటా సెట్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది నేను తెలుసుకోవాలి. దానికోసం అని మనకున్న ఫంక్షన్ పేరు ఇన్ఫో. శాల్ డాట్ మన డేటా ఫ్రేమ్ డాట్ నేమ్ డాట్ IN ట్యాబ్ కొట్టండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 13 కాలమ్స్ ఉన్నాయి అంటున్నాడు. అలాగే ఎన్ని ఐడీస్ ఉన్నాయి? 14,8654 ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే హెడ్ తీసేసి టోటల్గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం, మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎన్ని రోస్ ఉన్నాయి. సో టోటల్గా మనకి 14,865 rows ప్లస్ 13 కాలమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. అలాగే ఎంప్లాయీ నేము, అలాగే అదర్ పేసు, అలాగే ఇయర్, నోట్స్, అలాగే ఇయర్స్ వచ్చేసి ఇంచుమించుగా అన్ని కాలమ్సే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఈ డేటా ఫ్రేమ్ యొక్క డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు అన్నమాట.
డేటా ఫ్రేమ్స్లో ఉన్న కాలం నేమ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఐడి, ఎంప్లాయీ నేము, జాబ్ టైటిల్, బేస్ పే, అదర్ పే బెనిఫిట్స్, టోటల్ పే బెనిఫిట్స్ అలా మనకు ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే శాల్ డేటా ఫ్రేమ్లో ఉన్న నాకు ఎంప్లాయీ నేమ్స్ కావాలి. మీకు తెలిసిందే కదా, మీరు ఇండివిజువల్గా కాలమ్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇలా ఇచ్చేస్తాం కదా ఎంప్లాయీ నేమ్. సో మనకి ఎంప్లాయీ నేమ్స్ అన్నీ కూడా మనకు వచ్చినాయి, రైట్. సో మీకు ఏమన్నా స్పెసిఫిక్ మీరు డేటాబేస్లో మీకు ఎస్క్యూఎల్ ఏదైనా ఐడియా ఉన్నట్టయితే ఎస్క్యూఎల్ ఆపరేషన్స్ ఎలా చేస్తారో ఇంచుమించుగా అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్గా మనం ఏం తీసుకుందాం. సో నాకు ఇప్పుడు వరకు ఏం చేసుకున్నాము, పాండాస్ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, అలాగే CSV ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాము. తర్వాత అందులో ఉన్న ఫస్ట్ 5 rows చూడాలంటే హెడ్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాము. తర్వాత దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలియాలంటే .info మెథడ్ యూజ్ చేసుకున్నాము. నాకు ఈ డేటా సెట్లో ఉన్న బేస్ పే యొక్క మీన్ వాల్యూ కావాలి. ఓకే, సో దాన్ని ఎలా రిట్రైవ్ చేసుకుంటామో చూడండి. శాల్ డాట్ బేస్ పే డైరెక్ట్గా ఇచ్చేద్దాం. శాలరీ డాట్, సో టైప్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంది, అందుకని పేస్ట్ చేసేస్తున్నాను. శాలరీ డాట్ బేస్ పే డాట్ మీన్ వాల్యూ మనకి బేస్ పేలో అంత వచ్చింది. అలాగే బేస్ పేలో మ్యాక్సిమం వాల్యూ కావాలి మనకి. బేస్ పేలో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది, మీన్ అంటే ఏంటి, యావరేజ్ వాల్యూ అన్నట్టు. సో మ్యాక్స్ వాల్యూ ఎంత ఉందో మనం చూడాలనుకుంటున్నాం. మ్యాక్స్ వాల్యూ అంత ఉంది. అలాగే మినిమం వాల్యూ మనకి ఈ ఫంక్షన్ అడుగుతారు మనల్ని. ఓకే, ఈ CSV ఫైల్లో ఉన్న మినిమం వాల్యూ, బేస్ పేలో ఉన్న మినిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ వచ్చి -166 రూపీస్ కూడా ఉంది, $166. ఓకే, సో ఈ విధంగా మనం కొన్ని ఆపరేషన్స్ చేసాం మన CSV ఫైల్లో. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా అదర్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.